పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియులరా, పెంతెకోస్తు మహోత్సవము పవిత్రాత్మ మహోత్సవ వాక్య పరిచర్యకి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనము వరకు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్నిజ్వాలల నాలుకల వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరిపై నిలచి ఉండుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, గడచిన ఆదివారం మనం క్రీస్తు ప్రభు మోక్షారోహణ మహోత్సవాన్ని మనం కొనియాడాం. ఈ ఆదివారం యావత్ కథోలిక శ్రీ సభ పవిత్రాత్మ మహోత్సవాన్ని, పెంతెకోస్తు మహోత్సవాన్ని కొనియాడుతుంది. ఈ సందర్భంగా మీకందరికీ కూడా పవిత్రాత్మ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏమిటి ఈ పెంతెకోస్తు మహోత్సవము? ఏమిటి పవిత్రాత్మ మహోత్సవము? ప్రియులరా, యేసు ప్రభు మరణించి ఉత్థానమై మోక్షారోహణమైన తర్వాత శిష్యులు ఇంకా భయం గుప్పిట్లోనే ఉన్నారు, భయపడుతున్నారు. ఎంతగా అంటే వారు తలుపులు వేసుకొని గడగడలాడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో క్రీస్తు ప్రభు అపోస్తలులకు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైనటువంటి గాలి వలె అగ్నినాళికల రూపంలో వారి మీదకి వేంచేసి రావడం, అప్పటి వరకు పిరికివారిగా భయముతో ఉన్నటువంటి వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ధైర్యవంతులుగా ముందుకు వెళ్ళి దేవునికి సత్య సువార్తను ప్రకటించారు. ఇది ఈరోజు జరుగుతున్నట్టు పండగ యొక్క పరమార్థం ప్రియులారా. కాబట్టి క్రైస్తవులమైన మనందరము కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుని శక్తివంతమైన అద్భుతమైనటువంటి శక్తి కలిగిన పరిశుద్ధాత్మ దేవుని మనందరము కూడా పొందుకోవాలి. మీకందరికి కూడా షార్ట్గా పితా పుత్ర పవిత్రాత్మ యొక్క బలాన్ని మీకు తెలియజేస్తాను. పాత నిబంధన అంతా కూడా మనం చూసేది ఎక్కువగా పరలోక తండ్రి యొక్క ఆ శక్తిని, ఆ నడిపింపును మనం చూస్తాం. సృష్టిని కలుగజేయడం, ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకోవడం, ముందుకు నడవడం, నడిపించటం. నూతన నిబంధన సువార్తలలో స్వయముగా దేవుని కుమారుడే మానవుడిగా రావడం, మన కొరకై ఆయన మరణించటం, దైవరాజ్యాన్ని స్థాపించటం, 3వ నాడు ఉత్థానం మోక్షారోహణం కావటం మనం చూస్తాం. అపోస్తుల కార్యాలలో ఇప్పుడు కూడా ప్రియులారా గమనించండి, శ్రీ సభ పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నడిపించబడుతుంది. ఈ పరిశుద్ధాత్మ శక్తి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రూపంలో మన మీదకి దిగి వస్తుంది. ప్రియులారా, జరిగిన సంఘటన కేరళ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామంలో ఒక కుటుంబంలో థామస్ అనేటువంటి యువకుడు, అంటే పిల్లవాడు, తీవ్రమైన జబ్బుతో అనారోగ్యంతో బాధపడుతున్నాడు. డాక్టర్లు ఇక ఆ పిల్లవాడు బ్రతకడు అని చెప్పారు, బ్రతకడానికి అవకాశం లేదని చెప్పారు. అదే సమయంలో ఆ విచారణలో ప్రియులారా 3 రోజుల పాటు పరిశుద్ధాత్మ నూతనీకరణ ఉత్సవాలు, సువార్తా కూటాలు ఏర్పాటు చేశారు. ఆత్మ ప్రేరణ, ఆత్మ అభిషేకము కలిగినట్టు గురువులు అక్కడికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధించటం ప్రారంభించారు. 2వ రోజు వాక్య పరిచర్య అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫాదర్ గారు, ప్రియులారా, ఫాదర్ జార్జ్ గారు, అక్కడ ఉన్నటువంటి ఫాదర్ గారు జార్జ్ ఫాదర్ గారు, పిల్లారా, అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తైలముతో అభిషేకం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ అభిషేక పాటని
పాడుతూ ఉండగా ఈ జార్జ్ ఫాదర్ గారు అక్కడున్న ప్రజలందరికీ కూడా తైలముతో అభిషేకము చేస్తున్నారు పిల్లారా. భక్తులందరూ కూడా విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి ఆ ప్రాంతానికి దిగి వచ్చింది. ఈ పిల్లవాడు బ్రతకడు, థామస్ అనేటువంటి పిల్లవాడు బ్రతకడు, ఖచ్చితంగా చనిపోతాడని డాక్టర్లు చెప్పారు. ఆ రోజున ఆ పిల్లవాని యొక్క తల్లి ఆ పిల్లవాడిని మోసుకుంటూ ఆ ప్రార్థనా సమావేశాలకు వచ్చారు. జార్జ్ ఫాదర్ గారు పరిశుద్ధాత్మ ఆ పాట పాడుతూ ఉండగా, అభిషేక పాట పాడుతూ ఉండగా ఈ పిల్లవాని దగ్గరికి వచ్చి తైలముతో అభిషేకం చేశారు. ప్రార్థన అయిపోయిన తర్వాత పిల్లవాడు ఇంటికి తిరిగి వెళ్ళాడు. మరునాడు ఉదయం ఆ పిల్లవాడు తనకు అసలు ఎటువంటి జబ్బు లేదు అన్నట్లుగా, తనకి ఏనాడు ఎటువంటి రోగం రాలేదన్నట్లుగా, సహజంగా పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఆ కుర్రవాడు లేచి తన పనులు తాను చేసుకోవటం తన తల్లి చూసి షాక్కు గురి అయింది. తన షాక్కు గురయ్యింది. తల్లి కొడుకు దగ్గరికి వచ్చి, నీకేం అనిపించట్లేదా నాయనా అన్నారు. నాకేమైందమ్మా అన్నాడు. వెంటనే ఆ తల్లి ఆ పిల్లవాడిని వెంట పెట్టుకుని విచారణ గురువు దగ్గరికి తీసుకుని వచ్చి, అయ్యా, నిన్నటి రాత్రి అభిషేక ప్రార్థన జరుగుతుండగా, పరిశుద్ధాత్మ అభిషేక ప్రార్థన జరుగుతుండగా గురువు మాకు అభిషేకాన్ని తైలముతో ఇస్తున్న సమయంలో నాకు తెలియనటువంటి ఒక ఆవేశం, నాకు తెలియనటువంటి ఒక వేడి నా మీదకి దిగి వచ్చినట్లుగా, నా కుమారుని మీదకి దిగి వచ్చినట్లుగా నాకు అనిపించింది. కానీ క్షమించండి ఫాదర్, నాకు ధైర్యం చాలేదయ్యా సాక్ష్యం చెప్పటానికి. ఈ రోజున నా కుమారుడు ఉదయాన లేవగానే తన పని తాను యథావిధిగా చేసుకుంటున్న సమయంలో, ఎటువంటి అనారోగ్యం లేకుండా తాను పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్న సమయంలో నాకు అప్పుడు అర్థమయ్యింది, నిన్న రాత్రి నేను అనుభవించినటువంటి ఆ పరిశుద్ధాత్మ వేడి, ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆ ప్రత్యేకమైనటువంటి కుమ్మరింపు అది నిజంగానే జరిగిందని నాకు ఈ రోజున బోధపడిందయ్యా. నా కుమారుడు పరిశుద్ధాత్మ శక్తితో స్వస్థపరచబడ్డాడు అని ఆ తల్లి సాక్ష్యం పలకటం జరిగింది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి వచ్చినప్పుడు మనకు తెలియనటువంటి అనుభూతి, మనకు తెలియనటువంటి ఒక శక్తి, మనకు తెలియనటువంటి ఒక పట్టుదల, మనకు తెలియనటువంటి ఒక తెగింపు మనలో బయలుదేరుతుంది. దేవుని కొరకై తెగింపు. అవును ప్రియులారా, ఈనాడు మనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు ఏం వింటున్నాం? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనములో, పెంతుకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండిపోయెను. ఏం జరుగుతుంది? అపోస్తులు మరియ తల్లి కూడా మేడపై గదిలో ఒకటిగా చేరి ప్రార్థన చేస్తున్నారు. భయముతో నిండిపోయారు. యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే 19వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. అది ఆదివారము సాయం సమయము, యూదుల భయముచే. ఎందుకని దాక్కున్నారు వాళ్ళు? యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. శిష్యులు ఏం చేస్తున్నారండి? తలుపులు మూసుకొని ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, పిరికివారిగా ఉన్నారు. బయటికి వచ్చి యేసుప్రభు గురించి, యేసుప్రభు యొక్క ఉత్థానాన్ని గురించి వారు మాట్లాడేట శక్తి వాళ్ళలో లేదు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదువుకుంటే, అప్పుడు అపోస్తులు ఒలీవ కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళి, ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినము నడవగలిగినంత దూరము కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడగదిలోనికి వెళ్ళిరి. ఎక్కడున్నారు వీళ్ళందరూ కూడా? మేడగదిలో ఉన్నారు. ఎలా ఉన్నారు? తలుపులు బిగించుకొని ఉన్నారు. ఎలాగ ఉన్నారు? భయముతో ఉన్నారు. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, వారు ఒక మంచి పని చేస్తున్నారండి. నీవు నేను పరిశుద్ధాత్మను పొందాలి అంటే ఆ కార్యాన్ని మనం చెయ్యాలి. ఏమిటి? ఐక్యంగా ఉన్నారు వారందరూ కూడా, ఒకటిగా ఉన్నారు వారందరూ కూడా. దానికంటే ముఖ్యంగా ఎడతెగక ప్రార్థన చేయుచుండరి. వాక్యాన్ని చదువుకుంటే,
అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు, అపోస్తులందరూ వారితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒకచోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏం చేస్తున్నారండి వారు? ఎడతెగక అంటే ఏంటండి? విరామము లేకుండా వారు ప్రార్థన చేస్తున్నారు. అదే మాటను మనం ఈరోజు కూడా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనములో, పెంతుకోస్తు పండగ దినము వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడి ఉండిరి. ఇక్కడ కూడి ఉండిరి అంటే ప్రార్థన చేయుచున్నారు అని అర్థం ప్రియులారా. ఎందుకు వారు ఆ విధంగా ఉండవలసినటువంటి అవసరత ఏర్పడింది? వాక్యాన్ని చదువుకుంటే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనములో, ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించను, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకై వేచి ఉండండి. ఇది క్రీస్తు ప్రభు శిష్యులకు చెప్పిన మాట. ఆయనకు మాత్రమే తెలుసు ఏం జరగబోతుంది అని. ఏ విధంగా తన బిడ్డలంటే అపోస్తులు, మరియ తల్లి పరిశుద్ధాత్మక శక్తి చేత నింపబడబోతున్నారు ఆయనకు మాత్రమే తెలుసు ప్రియులారా. కానీ 2 కార్యాలు మనం చేయాలి. ఐక్యత ఉండాలి సంఘములో. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే సంఘాలలో ఐక్యత లేదో, ఎవరికి వారే యమునా తీరుగా ఉంటారో, వారు మా మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది అన్నారంటే అది అబద్ధం ప్రియులారా. ఏకత్వము, ఐక్యత లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ దిగిరాడు. యేసు ప్రభు 17వ అధ్యాయంలో ప్రార్థించినట్లుగా, తండ్రి నేను ఏకమై ఉండినట్లుగా వారిని కూడా మనతో ఒకటిగా ఐక్యమై ఉండినట్లుగా చూడుము. ఆ విధంగా ఉన్నప్పుడే దేవుడు పరిశుద్ధాత్మని మన మీదకి పంపిస్తాడు. 2వది ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి రావాలి అంటే ప్రియులారా మనందరం కూడా ప్రార్థనలో ఒకటిగా ఉండాలి. ప్రార్థన లేనటువంటి వాడు, ప్రార్థన చేయనటువంటి వాడు, దేవునితో ఐక్యమై ప్రార్థనలో ఉండనటువంటి వాడు నాకు పరిశుద్ధాత్మ ఉంది అంటే అది అబద్ధం ప్రియులారా. అది సత్యం కాదు. ప్రార్థన చేయకుండా బోధించేటువంటి వాళ్ళు, ప్రార్థన చేయకుండా పాటలు పాడేటువంటి వారు, ప్రార్థన చేయకుండా సేవ చేసేటువంటి వారిది ఫలభరితంగా ఉండదో, లోకానుసారంగా ఉంటుంది. అది ఆత్మచేత నడిపింపబడదు ప్రియులారా. కొన్ని నిమిషాల పాటు పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఏం జరిగింది తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. వారందరూ ఒకచోట ప్రార్థన చేయుచూ ఉండరి గదిలో. అప్పుడు అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండినట్టు ఇల్లంతయు బలమైనటువంటి గాలి నిండి ఉన్నది. అగ్ని జ్వాలకల వలె వ్యాపించి ఉన్నటువంటి వారిపై ఒక్కొక్కరిపై దిగిరావటం చూశారు. బలమైన గాలి, అగ్ని నాళకలు, ఇవి 2 కూడా పరిశుద్ధాత్మకి సూచన. బలమైన గాలి, అగ్ని నాళకలు రూపాలు. పరిశుద్ధాత్మ దేవుడు అదృశ్యుడై ఉన్నటువంటి వాడు వారి మీదకి దిగి వస్తున్నాడు అనే దానికి ఇది బహిరంగమైన సంకేతం ప్రియులకు దేవుని బిడ్డలారా. గుర్తుపెట్టుకోండి. అప్పటి వరకు అపోస్తులు భయముతో నిండిపోయారు, పిరికివారిగా ఉన్నారు, ఒకళ్ళతో మాట్లాడటానికి గడగడలాడిపోతున్నారు. మా గురువు, మా బోధకుడు యేసయ్యనే వాళ్ళు సిలువ వేశారు, మా పరిస్థితి ఏంటి అనుకున్నారు వారు. కానీ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? వారందరూ పవిత్రాత్మ చేత నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఆశ్చర్యం ఏంటంటే శిష్యులు ఒక భాషలో మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారి వారి భాషలలో దాన్ని వినగలుగుతున్నారండి. ఈ మధ్య కాలంలో మనం ఒక వ్యక్తి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఇంకో వ్యక్తి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయటం చూస్తాం. ఇక్కడ ఆ తర్జుమా చేసింది, అనువాదం చేసింది, ట్రాన్స్లేట్ చేసింది స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడే. ప్రియులారా, మనందరం కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి ఏమిటి అంటే, ఆది కాండములో కొంతమంది మనుషులు గర్వంతో మనం దేవుని దాటిపోదాం, దేవుని మించిపోదాం అని వారి గోపురాన్ని కట్టడం ప్రారంభించారు. దాన్నే మనం బాబేలు గోపురము అంటామండి. బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఏ గోపురం అండి? బాబేలు గోపురం ప్రియులారా.
ఈ బాబేలు గోపురాన్ని కట్టినప్పుడు ప్రజలు గర్వంతో నిండిపోయారు. దేవుని సహాయం మనకు అవసరం లేదు, దేవుని శక్తి మనకు అవసరం లేదు, మనం దేవుని మించిపోదామని గర్వంతో నిండిపోయారు. గర్వం సర్వనర్థాలకు మూలం. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుడు వారి భాషలను తారుమారు చేసి ఒకరి మాట ఒకరు అర్థం కాకుండా అక్కడ ఒక గందరగోళాన్ని సృష్టించాడు. వాక్యాన్ని చదువుకుంటే ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనంలో, రెండు మనం ఒక పట్టణం నిర్మించి ఆకాశము అంటు గోపురమును కట్టుదము, ఇట్లు చేసిన మనకు పేరు వచ్చును. గర్వం చూడండి. మనం భూమి ఎందంతటా చల్లారు చెదరైపోము. ఇది మంచి కోసం కాదండి యూనిటీ, మనకి పేరు రావాలి. దేవుణ్ణి మరిచిపోయారు. అయితే వాళ్ళని ఏం చేశాడు తెలుసా? దేవుడు అక్కడ దేవుడు ప్రపంచమనందలి ప్రజలందరూ మాట్లాడు భాషను తారుమారు చేశాను, కావున దానికి బాబేలు అంటే తారుమారు చేయుట అని పేరు వచ్చినది. అక్కడ నుండి ఈ నేల 4 వైపును దేవుడు మానవులను చెదరగొట్టాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఆది దేవదూతలలో ఒకడైన లూసిఫర్ అనేటువంటి వాడు గర్వంతో వినాశనం అయిపోయాడు. ఏవమ్మ గర్వంతో దేవుని యొక్క మాటను ధిక్కరించింది. గర్వమేనండి. గర్వం ఎలాగండి అంటారా మీరు? మీరు ఈ చెట్టు పండుని తిన్నట్లయితే మీరు దేవుడిలాగా మారిపోతారు. అది గర్వం. సాతానుడు పోశాడు. ప్రియులారా, దేవుడు వారి భాష ఒకరి మాట ఒకరు అర్థం కాకుండా దేవుడు వాళ్ళని చేశాడు. దానికి విరుగుడు ఈనాటి సువిశేషంలో దొరుకుతుందండి. పరిశుద్ధాత్మ అపోస్తుల మీదకి వేంచేసి వచ్చిన తర్వాత వేరువేరుగా ఉన్న భాషలలో వారు కూడా ఒక్క భాష మాట్లాడుతుంటే అర్థం చేసుకోగలిగారు. కానీ అక్కడేం జరిగింది? అందరూ అర్థమయ్యే భాష ఎవరికి వారికి అర్థం కాలేదండి. ఇదిగో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము మనం చదువుకుంటే 7వ వచనం నుండి 9వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఫాతియా, మాదియా, ఏలాము, మెసపటోమియా, యూదియా, కపదోకియా, పొంతు, ఆసియా, ఫ్రిగియా, ఫ్రంఫీలియా, ఐగుప్తు, సిరేనే దగ్గర నుంచి లిబియా ప్రాంతం నుండి వచ్చిన మనము, రోము నుండిచిన వారు, యూదులు, యుధ మతమును ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబ్బీయులు మున్నగు మన అందరము దేవుడు చేసిన గొప్ప కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినిచుంటిమి. ఇది పరిశుద్ధాత్మ కార్యం ప్రియులారా. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి భాషల వరం. ఆ తర్వాత మనం చూస్తాం ప్రియులారా, పేతురు గారు లేచి నిలబడి ధైర్యంగా అన్ని వేల మంది ప్రజల ముందు దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. ధైర్యంగా అని ఎందుకు అంటున్నానంటే, యేసు ప్రభుని సిలువ వేసేటప్పుడు నీవు ఆయనతో ఉన్నవాడవు కాదా అని ఒక స్త్రీ, ఒక బాలిక అడిగితే పిరికివాడిలాగా సమాధానం చెప్పలేకపోయాడండి. నాకు తెలియదు అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదని బొంకాడు. కానీ ఆశ్చర్యంగా పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అందరికంటే ముందు లేచి నిలబడి ఆ పెంతుకోస్తు పండగ, యూదుల పెద్ద పండగ అండి ఇది. పెంతుకోస్తు పండగ 50 దినాల తర్వాత చేసుకునే పండగ ఇదండి. పాస్కా పండుగ తర్వాత 50 రోజులు చేసుకునే పండగ. పెంతెకోస్తు అంటేనే 50 అని అర్థం అండి. అక్కడికి వచ్చినటువంటి వారందరూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. పేతురు గారు లేచి నిలబడి ధైర్యంగా ప్రసంగించారు. ఎంత గొప్ప ప్రసంగం చేశారంటే పేతురు గారు ఆ రోజున, వినండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 40-41 వచనాలు చదువుకుంటే సరిపోతుందండి. ఇంకను పలు విధమైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేడై మీరు రక్షణ పొందుడని వారిని పేతురు హెచ్చరించను. అతని ప్రబోధమును విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానం పొందరి. ఆ దినమున రమారమి 3000 మంది జ్ఞానస్నానం పొంది సంఘములో చేర్చబడిరి. పేతురు గారి ఒక్క ప్రసంగానికి, పరిశుద్ధాత్మ ప్రేరణతో చేసిన ప్రసంగానికి 3000 మంది మారు మనసు హృదయ పరివర్తన చెందారు. పేతురు గారు ఎటువంటి అద్భుతమైన శక్తిని పొందుకున్నారంటే ప్రియులారా, పేతురు గారు నడిచి వెళతంటే ఆయన నీడ పడితే చాలు అద్భుతాలు జరిగాయంటే అండి. పరిశుద్ధాత్మ శక్తి ఆ విధంగా ఉంది, స్వస్థత ఆ విధంగా ఉంది. ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరం కూడా వేడుకుందాం. పెంతెకోస్తు 50వ రోజు, పాస్కా పండుగ తర్వాత 50వ రోజున జరుపుకునే పండగ. ఇది ఒక మహా గొప్ప ఉత్సవం ప్రియులారా. దేవుని వేడుకుందాం ఈ రోజున. ఓ దేవా,
ఆ పరిశుద్ధాత్మ వరాన్ని మాకు కూడా దయచేయి తండ్రి. నీ శిష్యులు ఏ విధముగా నీకు సాక్ష్యం పలికారో, నీ శిష్యులు ఏ విధముగా ఇదిగో ధైర్యముగా నీ సైనికులుగా మారిపోయారో, అదే విధముగా మేము కూడా నీ సైనికులుగా మారి నీ సువార్త సైనికులుగా మార్చం ప్రభువా. అదేవిధంగా అద్భుత రీతిగా పరిశుద్ధాత్మ శక్తితో ఎంతోమంది బిడ్డలను ప్రభు కదిలించి కరిగించి స్వస్థపరచి బాధ వేదన సాతాను తంత్రప్రాణాలను విడుదల చేసేటువంటి ఆ పరిశుద్ధాత్మని మాకందరికీ దయచేయండి తండ్రి అని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. గొప్ప దేవా, ఈనాడు ప్రభువా పవిత్రాత్మ మహోత్సవాన్ని, పెంతుకోతు మహోత్సవాన్ని చేసుకుంటున్న సమయంలో ఓ యేసురాజా, అలనాడు నీవు అపోస్తులపైకి పంపించిన పరిశుద్ధాత్మను మాకందరిపై కుమ్మరింపచేయండి. ఓ పరిశుద్ధాత్మదేవ మాపైకి వేంచేసిరండి. ఓ పరిశుద్ధాత్మదేవ మమ్మ అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మదేవ నీ ఆత్మతో మమ్మ నింపండి. ఓ పరిశుద్ధాత్మదేవ స్వస్థపరచువాడా, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా స్వస్థపరచండి. వారిపైకి వేంచేసిరండి. సువార్తికులను ప్రభు మీరు అభిషేకించండి. ఈ సువార్త ప్రకటన, సువార్త ప్రచారం ద్వారా ప్రభుగా ఎంతోమందిని క్రీస్తు వద్దకు చేర్చేటువంటి ఆ గొప్ప తాళంతులను మాకు ఇవ్వండి నాయన. మాకు తోడుగా ఉండండి పరిశుద్ధ ఆత్మదేవ. కుటుంబాలను సైతానుడు చిన్నాభిన్నం చేస్తున్నాడు ప్రభుగా. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిలో ఐక్యతను కలిగించండి. ప్రత్యేకమైన రీతిలో ఎవరైతే మా కొరకు ప్రార్థన చేయమని వివిధ అవసరాలతో వేడుకుంటున్నారు వారందరిని దీవించమని, నీ యొక్క ఆత్మాభిషేకాన్ని మాకు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.